వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మీరు హోస్టింగ్లోకి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అది హోస్టిగేటర్ కావచ్చు, హోస్టింగర్ కావచ్చు, లేకపోతే బ్లూ హోస్ట్ కావచ్చు. ఫస్ట్ ఈ విధంగా మీరు cPanelలోకి ఎంటర్ అవ్వాలి. మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు cPanelలోకి ఎంటర్ అయ్యే ముందర మీ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ను టైప్ చేసి లాగిన్ అనేటువంటి బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు cPanelలోకి వెళ్ళాలనుకోండి, మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ డొమైన్ నేమ్ www.example.com/cpanel అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీరు cPanelలోకి వెళ్తారు. cPanelలోకి వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి ఇక్కడ లాగిన్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి నేను లోపలికి లాగిన్ అవుతాను. సో ఈ విధంగా మీరు cPanelలోకి లాగిన తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. వీటిలో ఈ ఆప్షన్ని మీరు ఎంచుకోవాలి. లేదా ఇక్కడ వర్డ్ప్రెస్ మేనేజర్ బై సాఫ్ట్ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ నుంచైనా మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. ఆల్రెడీ నా దాంట్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను ఇన్స్టాలేషన్ తీసేస్తాను. ఒకవేళ మీరు వర్డ్ప్రెస్ని నీట్గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటే ఆప్షన్ క్లిక్ చేసి రిమూవ్ కంప్లీట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసి గో అనే బటన్ను క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి వర్డ్ప్రెస్ అనేది క్లియర్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే, కొత్తగా ఉన్న వాళ్లకు ఏమి కనపడదు, ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. సో అప్పుడు మీరు మరి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకొని ఈ యాప్ ఇన్స్టలేటర్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వర్డ్ప్రెస్ కావాలంటే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, జూమ్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ కూడా ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం వాడేది వర్డ్ప్రెస్ కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ను క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్ ఇన్స్టాలేషన్ URL అనేది జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక్కడ HTTPS, ఇక్కడ చూస్తే HTTP, ఇక్కడ HTTP www. ఇక్కడ వచ్చి HTTPS, ఇక్కడ క్రింద వచ్చి HTTPS www ఉంది. సో మనము HTTPS www. ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఏది ఉంటే అది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. HTTPS అంటే సెక్యూర్డ్ అని. ఈ విధంగా ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇన్స్టాల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ విధంగా మీరు ఇన్స్టాల్ చేసే సమయంలో మీకు ఏదైనా థీమ్ కావాలనుంచి ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకొని థీమ్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఈమెయిల్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, మీరు ఇన్స్టాలేషన్ చేసిన యొక్క డీటెయిల్స్ మీకు ఈమెయిల్ పంపాలంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ చూసారా, ఇప్పుడు మీ వెబ్సైట్లో వర్డ్ప్రెస్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఇన్స్టాల్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు మీ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు నచ్చినటువంటి థీమ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటిలో పెయిడ్ థీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రీ థీమ్స్ ఉంటాయి. పెయిడ్ థీమ్స్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రీ థీమ్స్లో కూడా ఉంటాయి. కానీ వాటిని ఏ విధంగా వాడుకోవాలనేది మనం తెలివిగా చేసుకోవాలి. సో మీకు ఫ్రీ థీమ్లో ఆస్ట్రా థీమ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మళ్ళీ ఆస్ట్రా ఫుల్ థీమ్ సెటప్ను మళ్ళీ నేను మీకు వీడియో ద్వారా ఉంచుతాను. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కంగ్రాచులేషన్స్, ద సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. సో మీరు సాఫ్ట్వేర్ చూడాలనుకుంటే మీ వెబ్సైట్ని డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మీ వెబ్సైట్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మన వెబ్సైట్లో ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గంట ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.